అంటే ఇప్పుడు ఉన్న నాయకులు ఎంతో మేము సమస్యలను తీరుస్తామని చెప్తున్నారు. చెప్తుండ్రు మస్తు చెప్పారు. ఇప్పుడు ముసలోళ్ళకు 4000 పింఛన్ అన్నాడు, రేషన్ కార్డులో రేషన్ బియ్యం సన్న బియ్యం అన్నాడు, ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, 500 గ్యాస్ ఇస్తా అన్నాడు. ఏవి మాకైతే ఇంతవరకు ₹1 ఏవి రాలే మాకు. ఫిలిం నగరే ఇంత పట్టించుకోనప్పుడు ఇంకా ఊర్లలో ఏం పట్టించుకుంటారు, ఏం చేస్తారు? ఇంత పెద్ద ఏరియా, సినిమా యాక్టర్లు ఉన్న ఏరియా పేరుకు పెద్దనే ఉంది, ఏది చూసినా ఏం లేదు మాకైతే. ఇంకెక్కడ వేరే దగ్గర ఏం చూస్తారు చెప్పండి? ఇంత పెద్ద ఏరియా ఫిలిం నగర్ అంటే పెద్ద ఫేమస్ అయిన ఏరియా అంతే ఉంది. ఇప్పుడు అట్లే ఉంది. మరి ఇంకా చూస్తుంటే తెలుస్తలేదా? ఇప్పుడు కొంచెం గట్ల పోయి చూడు, మళ్ళీ ఎప్పట్లేక మొత్తం నీళ్ళు అయితే మోరి పోతుంది ఆడ రోడ్డు మీద, నడవనికే లేదు. నీళ్లు నల్లలు ఇచ్చినప్పుడల్లా మొత్తం నీళ్ళే. అట్లా ఉంది ఏరియా సంగతి, ఇట్లా ఉంది అట్లా ఉంది అన్న. మరి మా పరిస్థితి ఏం చేస్తారో చూడండి. ఇన్ని రోజులు చేసిన రాజకీయ నాయకులు ఏం చేసారో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనేసి మేము ఆశపడుతున్నాం. అది మాకు కావాల్సింది, మాకు న్యాయం చేయాలి. ఎక్కడ తిరిగి ఈ రోడ్ చేయాలి, ఇంత మాకు ఈ నీళ్లు పోయేటట్టు రోడ్ చేసి కొంచెం కాలం. లేకపోతే ఎక్కడిచ్చినా మేము వెళ్ళిపోతాం, ఎక్కడిచ్చినా వెళ్ళిపోతాం. మాకు సాలిగో గింత గుడిచేసుకొని జాగిచ్చినా సార్ వెళ్ళిపోతాం మేము, గుడిచేసుకొని బతుకుతాం మేము. మాకు వద్దా డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు, మాకు ఇంత జాగ చూపి అని గుడిచేసుకొని బతుకుతాం మేము, గుడిచేసుకొని బతాం మేము. బతికింది ఆ గుడిచెలలోనే బతికినాం, ఆ గుడిచెలలో బతికినాం. కానీ తెచ్చి పాడుబడ్డ ఇంట్లో లేచిండు, సావనన్న సావురు బతకనన్న బతుకుంటారు అని వదిలిపెట్టారు. ఇంకంతే. ఎంతో మంది పోతురు, కానీ ఇంకా మేము ఏదో మా కర్మ బాగుంది కాబట్టి ఉన్నాం ఇన్ని రోజులు. ఇంకంతే. మా పిల్లలు ఈయనే పుట్టినరు, ఈయనే పెరిగినరు, అంతా ఈయనే ఉన్నా ఆ రోగాలకు ఎట్టుకుంటానే బతుకుతాం. ఎక్కడ లేక మాకెక్కడ పోనీకే దారి లేక ఈడ పడే ఏడుస్తున్నాం అంతే. పేరున్న ఏరియా ఏం చేసుకోనికే పేరుకే ఉంది అని చెప్తున్నా కదా. పేరు ఒక్కటే ఉంది, పేరు పెద్దగా ఉంది, కానీ ఇంకేం లేదు మాకు. అట్లే ఉంది ఇప్పుడు మా బతుకు. కిందికి వెళ్తే కూడా ఒకసారి చూడండి ఎట్లా ఉంది అది మోరి. మళ్ళీ ఇప్పుడు మనుషులు తిరగనిక కూడా లేదా? ఏం లేదు సార్, ఇక్కడ మొత్తం మెట్లు కూలిపోయినాయి. లేడీస్ మొత్తం పలిగిపోయి కింద పడ్డది, సస్తా బతికింది దేవుని దయతోని. ఇంకేం కాలేదు మాకు. మెట్ల గురించి ఏమన్నా చేయాలి సార్. నాయకులు ఎవరు రాలేదు సార్ ఇంకా ఇప్పటిదాకా. వచ్చి ఇట్లా చూసి ఒక 10 నిమిషాలలో చూసి వెళ్ళిపోయినారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. ఎవరు ఒక్కళ్ళు వచ్చినారు, ఇట్లా చూసిరు, ఫోటోలు తీసుకురు, 1 నిమిషం ఇట్లా నిలబడి కూడా మాట్లాడి అప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ మంచి పడ్డది, బతికిందా సచ్చిందా ఏమైంది చూడాలా, వాళ్ళ పద్ధతి ఏంది చూడాలనా లేదా, వాళ్ళకి వచ్చి ఏమైంది బతికిందా సచ్చిందా ఒకసారి అన్న వచ్చి చూసేటుండే వాళ్ళు. లేదు, మెట్లు పడ్డాయి అనగానే వచ్చిర్రు, చూసిరు, వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు వచ్చి అన్న వచ్చిండు, వచ్చి ఇప్పుడు ఇది ఇట్లా అయింది అన్న, ఇద్దరు వచ్చిపోయారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. లేదు ఇదైతే కంపుకైతే మేము ఉండలేకపోతున్నాం. ఏంటన్నా మాకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే దేవుని దయతో అక్కడనే వెళ్ళిపోతాం. ఆశ ఉండే, ఇక ఏమో వస్తుంది. బెడ్రూమ్ అప్లై పెట్టినాం, దానికి కూడా పెట్టినాం, కాలేదు. దానికి కూడా ఇంకోరు రాలేదు. ఎవరో తెలియదు, వస్తారు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామా అని. అంత ముందు 3 రోజుల ముందు అతను పోయిన 2-3 సంవత్సరాల కింద చనిపోయిండు. అట్లకెళ్ళి 100 మంది నడుస్తారు. కనీసము ఆ మనిషి చచ్చిపోయింది కూడా మాకు తెలియదు ఎవరు. నేను కూడా అట్లకెళ్ళి దూటికోతా. నేను 6,000 దూటికి 100 చేస్తున్నా. ఆ మనిషి చచ్చిపోతే కూడా మాకు తెలియదు అసలు. అట్లా ఉంది పరిస్థితి. ఎట్లా మేము బతికే చెప్పండి? ఎట్లా మేము కనీసం ఇట్లకెళ్ళి ఇంత రోతగా ఉంటాం మేము. ఎట్లా ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకేమన్నా అయితే మేము రోగాలు ఒకరోజు పెట్టుకుంటాం పైసలు. మాకు ఎవరేం చేయలేదు సార్, ఇంతవరకు ఎవరు రాలేదు. మాకు ఇంతవరకు ఎవరేం చేయలేదు. ఇప్పుడు ఎవరు అనేది కూడా మాకు తెలియదు. మేము ఓటు వేసినాం, అన్ని చేసినాం, అన్ని చెప్పిండ్రు. మళ్ళీ ఇంతవరకు ముసలిళ్ళకి పింఛన్లు లేవు. ఏంటి గ్యాస్ ఫ్రీ అన్నారు, అది 500కి అన్నారు. కరెంటు ఫ్రీ అన్నారు, అది లేదు, ఏది లేదు. మళ్ళీ ఎట్లా మేము ఏం చేయాలి? ఒంటరి మహిళ ఉన్న కూడా ఈ పరిస్థితి ఇట్లా ఉంది. మళ్ళీ ఏం చేయాలి మేము? ఎట్లా బతకాలో ఏం చేయాలి మేము? మాకు వచ్చే జీతాలతోనూ ఇవి చేపించుకుంటామా? నాకు వచ్చేది 10,000, నా 2 కొడుకులు. ఎట్లా కట్టుకుంటాం, ఎట్లా చేసుకుంటాం చెప్పండి? బియ్యం ఎంత ఉన్నాయి? కూరగాయలు తెచ్చుకోవాలంటే మనిషి 500, వారానికి 500 అంటే ఏడా?
వచ్చే 10,000తోనే ఎంత అని గడుపుకొస్తుంది ఒక ఆడది ఇంట్లో ఉండి? చెప్పండి ఒక మాట. ఇంట్లో నా మొగుడు లేడు, నా చిన్నప్పటి తల్లింది లేరు, నా చిన్న పిల్లగాడు అప్పుడు చనిపోయింది నా భర్త. అప్పటి సంది మేము ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో మాకు తెలుసు. మరి మాకేం న్యాయం చేస్తారో చేయండి. ఏదైనా ప్రభుత్వాన్ని నిలదీయాలి ఇప్పుడు. అంతే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకైతే మీరు తెలిసేదట చేయండి అంతే. మీకు దండం పెడతాం, రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇంతకు మించి మేము ఇంకేం చెప్పలేము మీకు. మీరంతా చూస్తున్నారు, మీరు ఇంతగానో మీ పరిస్థితి చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఇంకా కావాలంటే మీరు ఇంట్లో కూడా వచ్చి చూడండి, అవన్నీ పడిపోతే మొత్తం చూడండి, మొత్తం ఇల్లు కూడా చూడండి, ఇల్లుట్లోనే చూడండి. ఇంకా ముద్దుగా ఉంది, లోపల మొత్తం పలిగింది. ఏం చేస్తాము? ఎప్పుడు ఏ నెత్తిలో పడుతుందో మాకు తెలియదు. మా పరిస్థితులు అట్లా ఉన్నాయి. మా బాధ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అందరికి చెప్తున్నా, మీకు దండం పెడతా, కందిస్తాము. మాకు కొంచెం ఎట్లన్నా దయచేసి మాకు మంచి చేయండి. కొంచెం పుణ్యం ఉంటుంది అందరికి. దండం పెడుతున్నాం ప్లీజ్.